పెద్దపల్లి జిల్లా రామగిరిలోని సెంటినరీ కాలనీలో కేడీసీసీ బ్యాంక్ ఎదుట రైతులు ధర్నాకి దిగారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 54 మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. అప్పటి బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ రైతుల అకౌంట్లను క్లోజ్ చేయడం వల్లే రుణమాఫీ డబ్బులు వెనక్కి వెళ్లిపోయాయని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి రుణమాఫీ జరిగేలాగా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి, అదేవిధంగా రామగిరి మండలంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఈరోజు రుణమాఫీ కానటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్లు గత 6 నెలలుగా రైతులను వాళ్ళ బ్యాంకుల చుట్టూ తింపుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. కాబట్టి రైతులు ఈరోజు బ్యాంకు ముందుట ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఓపిక నశించడం ద్వారా ఇవాళ కూకోవడం జరిగింది ఇక్కడ. కాబట్టి వారికి సంపూర్ణ మద్దతు బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ 54